ప్రపంచంలోనే సంపన్న దేవుడైన ఆయన కొలువుదీరిన తిరుమల కొండ అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీవారి ముందే కాదు, అధికారులు రాజకీయ నేతల పాలిట కూడా తిరుమల కొండ కల్పతరువుగా మారింది. అందిన కాడికి దండుకునేందుకు నిబంధనలు గాలి కొదిలేసి లక్షలు కోట్లు కాజేస్తున్నారు అధికారులు మాత్రమే కాదు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు తిరుమల కేంద్రంగా దందా నడుపుతున్నారు. ఇంతకు తిరుమలలో ఏం జరుగుతోంది? అక్రమ వ్యాపారాలకు, అవినీతి అధికారులకు తిరుమల ఎందుకు కేర్ ఆఫ్ గా మారుతోంది? తిరుమల చుట్టూ రోజుకో వివాదం నెలకొంటోంది. వడ్డీ కాసుల వాడి సాక్షిగా అధికార యంత్రాంగం నడుపుతున్న తంతు అంతా ఇంతా కాదు. కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా చర్చించుకునే స్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు దూషించుకున్న శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం భక్తులను కలిచివేసింది. ఈ వ్యవహారం నిగ్గు తేలక ముందే మరో తంతు తిరుమల కొండపై నడుస్తోంది. అక్రమ వ్యాపారాలకు తిరుమలను అడ్డాగా మారుస్తున్నారు అధికారులు. తిరుమల కొండపై వ్యాపారాలకు ఇచ్చే లైసెన్సుల పునరుద్ధరణ ఇప్పుడు కాసుల పంట కురిపిస్తోంది. అనధికారికంగా తట్టలు నడుపుకుంటున్న వారికి లైసెన్సులు ఇవ్వడం, ఇతరుల నుండి లైసెన్సులు కొనుగోలు చేసిన వారి పేరు మీద వాటిని పునరుద్ధరించడం, ప్రస్తుతం ఉన్న చోటు నుండి వ్యాపారం మరింత బాగా జరిగే ప్రదేశాలకు మార్చుకోవడానికి అనుమతించడం, ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి మరీ విక్రయిస్తున్నారంటే కొండ మీద జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గత వైసీపీ హయాంలో ఏర్పడిన 151 అక్రమ వ్యాపారాలను రెగ్యులరైజ్డ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఒక తట్ట లైసెన్సు ఉంటే చాలు, 4 అంకెల ఉద్యోగం కూడా వదిలేసుకోవచ్చు. తట్ట లైసెన్సు ఉన్నవారే వ్యాపారం నడుపుకోనవసరం లేదు. అద్దెకిచ్చినా చాలు. తమ లైసెన్సులను ఇతరులకు ఇస్తే రోజుకు 2000 నుండి 10,000 వరకు అద్దె వస్తుంది. వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతంలో లైసెన్స్ ఉంటే ఒక్కరోజు పండగే. అందుకే వేరు ప్రాంతాల్లో ఉన్న తట్టలను వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతాలకు మార్చడం మొదలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి కొండ మీద. వ్యాపారం బాగా జరిగే తావుకి తట్టలు మార్చుకోవడానికి జరిగిన ప్రయత్నాలు అధికార పార్టీ నాయకుల పాలిట వరంగా మారాయి. టీడీపీ నుండి అనధికారికంగా అనుమతులు పొంది అద్దెలు చెల్లిస్తున్న హాకర్ల సంఖ్య 620 మంది మాత్రమే కాగా, ఇప్పుడు కొండపై దాదాపు 1300 మంది అనధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ వందలాదిగా తట్టలు వెలిసిపోయాయి. వీటితో పాటు ఒకప్పుడు కేవలం 29 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు 128కి చేరుకున్నాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేసిందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. గతంలో కేవలం 16 మంది మాత్రమే వడ్డీ కాసులు విక్రయించే వ్యాపారులు ఉండగా, ఇప్పుడు 70 మంది వ్యాపారులు లైసెన్సులు పొందారు.
తిరుమల కొండపై ప్రక్షాళన పేరుతో అక్రమాలను క్రమబద్ధీకరించే పనులు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా వెలిసిన అక్రమాలను తొలగించాల్సిన టీటీడీ అధికారులు ఇప్పుడు తాజాగా తనిఖీలు, ఎంక్వైరీల పేరుతో అక్రమంగా వెలిసిన 151 తట్టలు, చెల్లని పాత లైసెన్సులను అనధికారికంగా క్రమబద్ధీకరించే ప్రణాళిక సిద్ధంగా పావులు కలుపుతున్నారు. ఇక తిరుమల కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తాడు. నిలయమైన తిరుమల కొండపై అవినీతి రాజ్యమేలుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో అనేక అవకతవకలు జరిగాయి తిరుమల కొండపై. ముఖ్యంగా టీటీడీకి అత్యంత అధికంగా ఆదాయాన్ని చేకూర్చే రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా టీటీడీ తిరుమల కొండపైన షాపులు కేటాయింపుల్లోని ఈ అవినీతి మొత్తం జరిగింది. వాటి రెన్యూవల్ విషయంలో కూడా ఈ అవినీతి జరిగిందని చెప్పి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఈ తరుణంలోనే టీటీడీకి సంబంధించిన దాదాపు తిరుమల కొండపైన 1300 అధికారికంగా షాపులు ఉన్నాయి. అదేవిధంగా ఒక 620 హాకర్స్ లైసెన్సులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఈ అంగుళ్లను దుకాణాలను దాదాపు అధికారికంగా మరో 1000 లైసెన్సులు మంజూరు చేయడం, అదేవిధంగా హాకర్స్కు దాదాపు మరో 1000 హాకర్స్ను అనధికారికంగా ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రమబద్ధీకరణ పేరుతో ఈ హాకర్స్ ఏదైతే ఉన్నారో ఆ లైసెన్సులని, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన దుకాణాలకు సంబంధించిన లైసెన్సులని క్రమబద్ధీకరించాలని టీటీడీ బోర్డులో తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే బోర్డు తీర్మానం ప్రకారం ఒక కమిటీగా ఏర్పడిన అధికారులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కలిసి ఈ హాకర్స్ లైసెన్సులు, అదేవిధంగా దుకాణ లైసెన్సులు రెన్యూవల్ చేసే క్రమంలో వీటిని అందరినీ పరిశీలించడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో ఏదైతే అనధికారికంగా హాకర్స్ కానీ, అదేవిధంగా దుకాణాలు కానీ లైసెన్స్ పొందారో వారందరూ కూడా వాళ్ళ అందరి లైసెన్సులు కూడా ఈ ప్రభుత్వంలో క్రమబద్ధీకరించే అవకాశం కోసం అధికారులు అయితే పట్టుబడుతున్నారు. ఎందుకంటే అనధికారికంగా వారి దగ్గర లైసెన్సులు ఇచ్చేటప్పుడు డబ్బులు ముట్టజెప్పుకున్నారు. ఈ క్రమంలోనే వారందరూ తిరిగి మళ్ళీ డబ్బులు అడుగుతారన్న ఆందోళనతోనే ఏదైతే మన గతంలో రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఏఈఓ స్థాయి అధికారి దీనిపైన దాదాపు 100 కోట్ల రూపాయలను అవినీతికి పాల్పడ్డారు. దీనిపైన తిరిగి వారికి లైసెన్సులు ఇవ్వక పక్షంలో తిరిగి వారు మళ్ళీ డబ్బులు అడుగుతారన్న దీంతో టీటీడీ ఉన్నతాధికారులు ఏదైతే అడిషనల్ ఈఓ ఉన్నారు వాళ్ళను కూడా తప్పుదోవ పట్టిస్తూ టీటీడీకి హాకర్స్ లైసెన్స్ ద్వారా, అదే ఆ విధంగా అంగుళ్ల లైసెన్స్ ద్వారా 100 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తుందని చెప్పి వారిని కూడా తప్పుదోవ పట్టించి ఏదైతే అనధికారికంగా లైసెన్సులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెన్యూవల్ చేసే విధంగా ఈ కింద స్థాయి అధికారులు అయితే ముఖ్యమైన అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.